హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫుడ్. ఈరోజు కందనకాయల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి వీటితో వేపుడు తయారు చేసుకున్నారనుకోండి, అలాగే అయినా తినేయొచ్చు, తర్వాత రైస్లోకి కలుపుకొని అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అయితే వీటి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ దాకా ఈ కందనకాయలను తీసుకున్నాను. అంటే ఇందులోనే కొద్దిగా లివర్ కూడా కలిపి తీసుకున్నాను అనమాట. రెండు మిక్స్ తీసుకోండి, టేస్టీగా ఉంటుంది. నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ని కలుపుకుంటూ కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఈ కందనకాయలను వేసుకోండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. ఇలా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇలా ఉడికి ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రైగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి, తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒకసారి బాగా కలిపి మంటను మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకొక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఉడికి తర్వాత కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇంకా రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇంకా ఇలాగే తినేయొచ్చు, స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై కావాలన్నమాట. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతకి కొద్దిగా నిమ్మకాయ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన స్పెషల్ ఫుడ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.